సో ఫస్ట్ థింగ్ చెప్పాలి ఏంటి అంటే యా ఓకే let's do it again. Okay. Let me take some time. Okay, నాకు కొంచెం టైం కావాలి. Like I just wanted to take things from my mind. సో రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను. అండ్ ఫ్యూచర్లో ఈవెంట్స్ వేరే రావచ్చు. సో అప్పుడు ఈ టాక్ వ్యాలిడ్ కావచ్చు, పార్షియల్గా వ్యాలిడ్ అవ్వచ్చు. నాట్ అ ప్రాబ్లం. అంటే యు సీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, లైక్ హ్యూమన్ మెంటాలిటీ, లైక్ దే ఎక్స్ప్రెస్ ద థింగ్స్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగిన, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగిన, దాన్ని బేస్ చేసుకొని మనము మనకి ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఆ సిచ్యువేషన్లో పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడం డిఫరెంట్, ఆ సిచ్యువేషన్లో పీపుల్ లేకపోయినా ఆర్ సమ్ ఆర్ ది అదర్ వే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది ఎంతవరకు నిజమో, కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి కూడా సేమ్ రియాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫస్ట్ సపోజ్ మేజర్ థింగ్స్ అనుకుందాం, అంటే అర్థమయ్యేలా చెప్పడానికి లెట్స్ డూ సే వెయిటింగ్ పీరియడ్. ఓకే, చాలా 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 నార్మల్గా చెప్తున్నాను, లైక్ నార్మల్గా చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ లెట్స్ డూ సే వెయిటింగ్ ఇన్ అ క్యూ లైన్. సో చాలాసేపటి నుంచి మీరు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చే థాట్స్ ఏంటి? ఈ క్యూ కదులుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే థాట్స్ ఏంటి? క్యూ కదలనప్పుడు వచ్చే థాట్స్ ఏంటి? అందరూ మనతో పాటే వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే, అయ్యో ఇంకా క్యూ కదలట్లేదు అంటే మనకేమనిపిస్తుంది? మనం ఇంకా కొంచెం ముందొస్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఈ టైంలో క్యూ కదిలింది అనుకోండి, మనం అనుకున్న మాటని మనం వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇట్స్ నాట్ దట్, అర్థమవుతుందా? లైక్ మనము ఏదైతే ఫీల్ అవుతున్నామో ఇట్స్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్స్ దట్స్ బీయింగ్ క్రియేటెడ్. అంటే మనం ఫీల్ అయ్యేది సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేస్తాయి. సో బేసికలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాంటెడ్ టు సే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఈ స్టోరీ, లైక్ ఈ సిచ్యువేషన్ ఫీలింగ్ క్రియేషన్ స్టోరీ, ఈ వెయిటింగ్ స్టోరీ నా రీసెంట్గా జరిగిన ఈవెంట్స్కి రిలేటెడ్ ఉంది. బట్ యా, అనాలగస్ లైక్ సిమిలారిటీ అనేది ఉంది. సో అందుకనేసి నేను చెప్తున్నాను. అండ్ లైక్ ఏంటి అంటే అంటే ఐ వాంటెడ్ టు, అంటే నేను ఎలా చెప్పాలి అనుకుంటున్నాను అంటే, నాన్ డిస్ట్రక్టివ్ మేనర్లో చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా, అలానే నన్ను నేను హర్ట్ చేసుకోకుండా, నేను ఎమోషనల్ కాకుండా ఉండేలాగా నేను ఈ స్టోరీని కొనసాగించాలి అని చెప్పేసి ఐ వాంటెడ్ టు టాక్ అన్నమాట. సో అక్కడక్కడ కొంచెం బ్రోకెన్ ఇంగ్లీష్ తగులుతూ ఉంటుంది. నెవర్ మైండ్ దాట్. కొన్నిసార్లు పదాలు రాకపోవచ్చు నాకు. సో ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ అనమాట. ఓకే, సో ప్రీవియస్గా జరిగిన ఈవెంట్స్లో నేను ఒక్కదాన్ని సఫర్ అవ్వలేదు. సో నేనేం చెప్తాను అంటే, కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఒక్కరినే బాధ పెట్టకపోవచ్చు, చాలా మందిని ఒకే రకంగా బాధ పెడితే అక్కడ సిచ్యువేషన్ని క్రియేట్ చేయించిన వాళ్ళది తప్పు అని నా ఫీలింగ్. అంటే
అలా అలా మనం ఫీల్ అవ్వాలి. లైక్ ఐ మీన్ అలా మనం ఫీల్ అవుతాం. అవ్వాలి అని కాదు సారీ. అలా మనం ఫీల్ అవుతాం. లైక్ వి వాంటెడ్ టు బ్లేమ్ ఇట్. అంటే మనము ఒకరి మీద తొయ్యడానికి ట్రై చేస్తాం. అండ్ ఆ సిట్యుయేషన్ అందరిని అలానే బాధ పెడుతుంది అన్నప్పుడు, ఒక రకంగా ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఆ సిట్యుయేషన్‌ని అంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఆహ్ దే ఆర్ అట్ రాంగ్. అంటే వాళ్ళు అలా చేసి ఉండకూడదు. అంత సిట్యుయేషన్ తీసుకొని రాకుండకూడదు. ఓకే. లైక్ ఈ నేను చాలా జనరలైజ్డ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు జరిగింది స్పెసిఫిక్‌గా జరిగింది. సో, నేను స్పెసిఫిక్‌గా జరిగింది చెప్తే ఏమవుతుంది అంటే, ఓకే. ఇలానే రియాక్ట్ అవుతారేమో ఈ సిట్యుయేషన్‌కి అని అనుకోవచ్చు. బట్ అదే జనరలైజ్డ్‌గా నేను చెప్తే దేర్ కెన్ బి మెనీ ఎగ్జాంపుల్స్. నా సిట్యుయేషనే కాదు. బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు కదా! లోకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లోకంలో చాలా అంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ చాలామంది హర్ట్ అవుతారు. లైక్ ఇక్కడ హర్ట్ అయ్యేది ఒకరు, ఇద్దరు కాదు. లైక్ ఇట్స్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ అనమాట. హండ్రెడ్స్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఒకే రకంగా హర్ట్ అవ్వడం, ఒకే కైండ్ ఆఫ్ జర్నీని వాళ్ళు ఆ సిట్యుయేషన్ వాళ్ళనలా నడిపించడం. ఇట్స్ అనమాట. సో, యాహ్! ఎక్కడ ఈ సిట్యుయేషన్ అనేది మీరు ఏదాన్నైనా అనలాగ్ చేసుకోవచ్చు. లైక్ ఐ మీన్ మీరు దీనికి రిలేట్ అవ్వచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ లైక్ అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ మనల్ని మానసికంగా వేధించొచ్చు. లైక్ అంటే ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆ క్రియేట్ చేసిన వాళ్ళ పైన మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేం. అండ్ తీసుకుంటే ఏదో అవుతుంది అనే ఒక ఫియర్ అనేదొస్తుంది. అండ్ ఒకానొక స్టేజ్‌కి ఆ సిట్యుయేషన్స్ ఎలా అయిపోతాయి అంటే, దే ఆర్ లైక్ ది అప్పర్ హ్యాండ్. లైక్ ఆ సిట్యుయేషన్స్‌కి ఆహ్ యూ నో ఢీ కొట్టలేం. ఎంతమంది కలిసినా ఢీ కొట్టలేము అన్నట్టుగా. సో, వాళ్ళు మనకి మానసికంగానే హర్ట్ చేసింది కాకుండా, ఆ సిట్యుయేషన్స్ నుంచి కోలుకోవడానికి వాళ్ళు మనకిచ్చిన ఏదైతే బాధ తీవ్రమైన బాధ ఉంటుందో, దాన్ని కోలుకోవడానికి వీళ్ళదే తప్పు అని మనం చెప్పలేం. ఎందుకు అంటే, ఆ జర్నీలో మనం కూడా అంతవరకు ఉన్నందుకు కొంచానికి కొంచెం మనం కూడా బాధ్యులమే. అంటే ఎలా అంటే, మనం ఎక్కడైతే రాంగ్ అవుతుంది అని మనకి తెలిసినా కూడా లైక్ మనం ఏదో ఒక హోప్‌తో ఉన్నాము అనుకుందాం. లైక్ ఆ హోప్ అనేది ఎలా చేసింది అంటే, గీత దాటనివ్వకుండా చేయడం. ఓకే. ఆ హోప్ అనేది ఓకే. ఈరోజేమన్నా మంచి జరగచ్చేమో, ఈరోజేమన్నా ఆ సిట్యుయేషన్ సద్దు మనగచ్చేమో అన్నట్టు. లైక్ అలా ఆహ్, అలా అనుకోవడం కూడా మన తప్పే కదా! లైక్ కొంచానికి కొంచెం నేను అంతా మన తప్పు అని చెప్పను. వాళ్ళది తప్పుంది. మనది కొంచెం తప్పుంది అనేది నేను చెప్తాను. ప్లస్ ఒక విపరీతమైన ఆహ్, పిచ్చి నమ్మకం. అంటే ఏంటంటే కొన్ని బ్లాక్ హోల్స్ లాంటివి. ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి బ్లాక్ హోల్స్ లాంటివి. వీటి నుంచి మనం బయటికి ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత మంచిది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏదైనా సిట్యుయేషన్ మనల్ని చాలా బాధిస్తుంది. మనతో పాటు చాలామంది బాధపడుతున్నారు. ప్లస్ మనతో పాటు చాలామంది మనలానే ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఫీలింగ్ అయినా కావచ్చు. లైక్ బాధ, కోపం ఆర్ తెలియని ఒక హోప్ ఎలాంటి ఫీలింగ్స్ అన్నా ఉండొచ్చు. దాంట్లో లైక్ ఒకే కైండ్ ఆఫ్ ఫీలింగ్స్‌ని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ లైక్ అంటే నేను కొంచెం నెగెటివ్ కైండ్ ఆఫ్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ద రిజల్ట్ ఆఫ్ ద ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ ఆ జర్నీలో ఉన్నంత వరకు ఆ సిట్యుయేషన్స్ జర్నీలో ఉన్నంత వరకు రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే అట్ ది ఎండ్ మనకేమీ రాదు. అట్ ది ఎండ్ మనకేమీ రాదు. ఎవరికో ఒక్కరికి వస్తుందేమో లైక్ ఎవరికో ఒక్కరికి, ఇద్దరికి ఏదన్నా వాళ్ళకి మంచి జరుగుండొచ్చేమో. బట్ చాలా మందికి ఏమీ జరగదు. లైక్
ఆ సిట్యుయేషన్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని లెక్క చెయ్యవు. లైక్ ఆ సిట్యుయేషన్ అంటే నేనిక్కడ సిట్యుయేషన్ అంటే జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనుకోకండి. లైక్ మనిషి అయినా, కంపెనీ అయినా, లైక్ ఏదైనా లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా, ఒక కమ్యూనిటీ అయినా, అలా ఏదైనా లైక్ ఎనీథింగ్ అంటే నేను దేనికి అని చెప్పట్లేదు. ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఏదైనా ప్లేస్ చేసుకోండి. ఓకే. సో, అలాంటి వాటి నుంచి మనం ఎంత తొందరగా బయటికొస్తే అంత మంచిది. లైక్ చాలామంది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ నుంచి ఒకేలా ఫీల్ అవుతున్నారు. అంటే ఆ ఫీలింగ్ అనేది కొంచెం డార్క్‌గా, కొంచెం నెగెటివ్‌గా ఉంది. అంటే పాజిటివ్‌గా లేదు ఆ ఫీలింగ్. అంటే హోప్ అనేది ఉంటుంది. కానీ మీకక్కడ ఆ సిట్యుయేషన్స్ ఏం మీకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు. ఓకే. ఆ సిట్యుయేషన్స్ ఏం మీకు అనుకూలంగా చర్చలు జరగట్లేదు. ఓకే. అనుకూలమైన చర్చలు జరిగినట్టే జరుగుతాయి. కానీ జరగట్లేదు. ఓకే. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరెంత గింజి గిల్లి పెట్టుకున్నా కానీ మనం అలాంటి ఫైట్స్ విన్ అవ్వలేం. అలాంటి జర్నీలో ఉండడం కంటే బయటికొచ్చేసి వేరే అలాంటి సిట్యుయేషన్స్‌కెళ్ళకపోవడమే లైక్ దరిదాపులకెళ్ళకపోవడమే మంచిది. అలాంటి సిట్యుయేషన్స్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా క్రియేట్ అయినా కానీ ముందే తెలుసుకొని బయటికొచ్చేయడం అనేది చాలా అంటే చాలా మంచిది. అండ్ ఎలా అంటే లైక్ ఆ సిట్యుయేషన్స్ మనని పట్టించుకోకపోయినా ఓకే. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఆ సిట్యుయేషన్‌కి మనకి. ఓకే. సో, బేసిక్‌గా ఇక్కడ పర్సన్ గానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఎలానా తీసుకోండి. లైక్ ఎలానా తీసుకోండి. సమ్‌వన్ ఈస్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ కానీ ఏదైనా చర్చ్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సో, అలాంటప్పుడు మీకు బాధేస్తుంది. అంతవరకు మీకు తెలిసిన ఏదో పిచ్చి నమ్మకంతో మీరు ఏదో హోప్‌తో ఉన్నా కానీ మీకు బాధేస్తుంది. బట్ మీరు బయటికొచ్చేస్తే ఆ బాధనేది ఉంటుంది. అయ్యో! ఎందుకు ఇంతలా నమ్మాము అనేసి. కానీ దాని తర్వాత మీకు కూడా తెలుస్తుంది. ముందే వచ్చేసుంటే బావుండు అని. కదా! సో, అంతవరకు తీసుకోవద్దండి. సో, అదొకటి. సో, ఇప్పటి వరకు ఇంత జర్నీ చేశాము. మాకింకా ఇంత బాధని వాళ్ళు మాకు మిగిల్చారు. మాకేమీ రాలేదు అని అనుకున్న వాళ్ళకి ఒకటి నేను ఇప్పుడు అంత బాధలోనే ఉన్నాను. అంతే ఆహ్, బాధని మోస్తున్నాను కాబట్టి నేను చెప్పేదేంటి అంటే వాళ్ళన్ వాళ్ళ మీద మనం గెలవలేం. ఇంకొకటి ఇలాంటి జిడ్డు ఇంకొకటి తగులుకోకుండా ఉంటే బావుంటుంది అని అనుకోవడం తప్పితే మనం ఏం చేయలేం. మర్చిపోవడం తప్ప అంతకన్నా అద్భుతంగా ఇంకేది ఉండదు. అలాంటి సిట్యుయేషన్స్‌కి, మనుషులకి ఏదైనా మనం దూరంగా ఉండడమే మంచిది. అండ్ ఆ బాధని పోగొట్టుకోవడానికి ఏదో ఒక పని చేసుకోవడము అప్పుడప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. పని చేసుకుంటున్నా కానీ, వేరే దారిలో వెళ్ళినా కానీ, ఆ బాధ మనల్ని ఇంకా హింసిస్తూనే ఉంటుంది. ఒక మచ్చ వేసి వెళ్ళిపోతారు కదా! సో, ఆ మచ్చ అలానే ఉంటుంది. దాన్ని మీరు మొయ్యాల్సిన అవసరం లేదు. ఆ మచ్చని మీతోనే తీసుకోవాలా? వద్దా? అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత ఎక్కువగా ఆలోచించి చేస్తే ఆ మచ్చకి మనం ఇంకా బాగా గుర్తు తెచ్చుకుంటున్నట్టు. అలా. అలా అని మర్చిపోతున్నాము, ట్రై చేస్తున్నాము అయినా రావట్లేదు అంటే స్పేస్ ఇవ్వండి. పూర్తిగా స్పేస్ ఇవ్వండి. ఎలా అంటే కొన్ని రోజులు మీకు మీరు
దే ఏది తప్పు, ఏది రైట్ అని ఏది నిర్ణయించుకోకండి. ఆ జరిగిన సంఘటనలకి ఇది రైట్, ఇది రాంగ్, వీళ్ళు కరెక్ట్ చేశారు, నేను కరెక్ట్ చేశాను, వాళ్ళు మనల్ని రాంగ్ చేయించేలా చేశారు. ఇలా ఏదైనా ఏ ఫీలింగ్ అయినా మీరు దాన్ని జడ్జ్ చేయొద్దండి. జడ్జ్ చెయ్యనంత వరకు తీసుకోండి. ఆ బాధనంతా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా. లాజికల్ సైడ్కి రండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఆ బాధనంతా మీరు తీసుకున్నారు కాబట్టి, అంటే బ్లేమ్ గేమ్ లేకుండా, అంటే వీళ్ళు చేయడం వల్లే నేను ఇలా అయిపోయాను, నేను అక్కడికి వెళ్ళడం వల్లే ఇలా అయిపోయాను, లైక్ ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా 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 అయ్యాను, అలా అయిపోయాను, ఇలా చేశారు, నన్ను లాక్కొచ్చారు, అలా చేసుంటే బాగుండు, ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఇలా ఇలాంటి ఆ, ఏమంటారు, అలాంటి సెంటెన్సెస్ ఏదైనా రాకుండా, అంటే ఆ ఫీలింగ్ని మీరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయండి. ఎవరిదైనా తప్పు ఉండొచ్చు అక్కడ, మీదైనా తప్పు ఉండొచ్చు, మందైనా తప్పు ఉండొచ్చు, వాళ్ళదైనా తప్పు ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు, లేకపోతే అందరిది తప్పు ఉండొచ్చు. సో ఇక్కడ తప్పు ఒప్పు ఏది అని పెట్టకుండా ఇట్స్ బియాండ్ రైట్ అండ్ రాంగ్. ఓకే, సో అలా తీసుకోండి మీరు ఫీలింగ్ని మాత్రమే తీసుకోండి, సిచ్యువేషన్ని తీసుకోవద్దు. ఫీలింగ్ని మాత్రమే తీసుకున్న తర్వాత సిచ్యువేషన్స్ కూడా గుర్తొస్తాయి. తీసుకున్న తర్వాత మీకు చెప్తున్నా కదా, అసలు ఆ ఆ సిచ్యువేషన్ని మీరు ఎమోషనల్ స్టేట్లో చూస్తారు. అంటే ఆ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా గుర్తొచ్చినా కానీ, ఆ సంఘటనలు మీకు గుర్తొచ్చినా కానీ మీకు బాధ అనేది ఉండదు, నవ్వు ఉండదు, కోపం ఉండదు, ఏమీ ఉండదు. లైక్ అసలు ఏ ఎమోషన్ ఉండదు. అంటే అంటే మీరు ఆ ఆ ఫీలింగ్స్ని, మీరు ఆ జరిగిన సంఘటనని మీరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తే, సంఘటనని యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు, ఆ ఫీలింగ్స్ని మీకు మీకు కలిగిన బాధ కానీ లేకపోతే ఏదైనా అలాంటిది మీరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ సంఘటనకి మీకు ఎలాంటి ఎమోషన్ అనేది కనెక్ట్ ఉండదు. మీరు చాలా న్యూట్రల్గా ఉంటారు. అసలు న్యూట్రల్ అనే పదం కూడా కరెక్ట్ కాదనుకుంటా. అసలు ఎలాంటి ఎమోషన్ ఉండదు, ఏది ఉండదు. లైక్ మీరు కంప్లీట్గా లైక్ డిస్కనెక్ట్ అయిపోతారనమాట. సో అది నేను చెప్పాలనుకుంటుంది. లైక్ ఈ ప్రాసెస్ ఎంత ఎంత టైం పడుతుంది అనేది కొంతమందికి ఉండొచ్చు. లైక్ ఆ ఫీలింగ్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఫస్ట్లో అయితే రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో మనం ఖచ్చితంగా బ్లేమ్ గేమ్ చేస్తాం. అంటే బ్లేమ్ గేమ్ అంటే ఇక్కడ మీరు తప్పనో అలా అనుకోవడం తప్పనో కాదు. అది అది న్యాచురల్‌గా వచ్చేదే. అంటే ఇప్పుడు మనకి మనకి అనుకూలంగా లేనిది, ఓకే, మనకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనకి బాధ ఉంటుంది. వాళ్ళకేదో జరగాలి, ఖచ్చితంగా మనకి న్యాయం జరగడానికి ఎవరు లేరు అనేది ఒక బాధ. మనం న్యాయం పోరాటం చేయలేము అనేది ఒక బాధ. అలా 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 అనేది అంటే ఇక్కడ ఈ ఈ ఇవే ఉండాలనేం కాదు. ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? నేను చెప్పే ఎగ్జాంపుల్సే కాదు. ఎలా అన్నా ఉండొచ్చు. మీకు ఆ సిట్యుయేషన్ ఎలాంటిదో మీకు, దానికి సంబంధించిన రియాక్షన్స్ మీకేమైతే వస్తాయో అవి ఖచ్చితంగా కంప్లీట్‌లీ ఫైన్. బట్ నిదానంగా మీరు కంప్లీట్‌గా అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. అదైతే నిజం. అదైతే ఖచ్చితంగా పక్కా. లైక్ ఫస్ట్‌లో చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా! సో ఫస్ట్‌లో మీకు అలా అనిపించి, ఐ మీన్ మీరు ఆ ప్రాసెస్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌లో మీకు అలా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అలా అనేసి ఓకే నేను ఇలా అనకూడదేమో అని ఏం పెట్టుకోకండి. అలా ఉంటుంది. అలా ఉన్న తర్వాత నిదానంగా మీరు యాక్సెప్టెన్స్ చేయంగా ఆ ఫీలింగ్‌ని, అది ఎలాంటి ఫీలింగ్ అయినా సరే యాక్సెప్ట్ చేయంగా, పూర్తిగా యాక్సెప్ట్ అయిపోయినప్పుడు మీకు దానికి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. ఓకే. ఆ సంఘటనల్ని మీరు మళ్ళీ తలుచుకున్నా కానీ, ఎవరైనా వేరే వ్యక్తుల ద్వారా ఆ సంఘటనలు గుర్తుకొచ్చినా ఓకే, ఆహ్, ఏం అనిపియదనమాట. సో అది. అది అది. సో అలా అనిపించకపోవడానికి మీరు మళ్ళీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది అట్స్ కంప్లీట్‌లీ ఫైన్ అనమాట. సో అలా మనం
ఆ సిట్యుయేషన్స్‌కి మళ్ళీ వెళ్ళకూడదు. ప్లస్ అలా అలా ఏదైనా మచ్చ అనేది మనకి పడినా కానీ మనం అలా బయటికి రావచ్చు. సో, ఎంత టైం పడుతుంది అనేది మీరెంత బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ పెయిన్ ఎంతది అనేది ఒక్కొక్కరికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రాసెసింగ్ చేసుకుంటారు. ఒక్కొక్కలాగా దిగమింగుకుంటారు. డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తారు ఒక్కొక్కరు. రైట్? కొంతమంది బాగా బాధల్ని ఇంకొకరికి చెప్పుకొని చేస్తారు. ఇంకొకరు ఏమి చెప్పుకోకుండానే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత తగ్గిపోతుంది అని కొంతమందనుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ బాధల్ని, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అలా చేస్తారు. సో, చాలా మంది చాలా డిఫరెంట్‌గా చేస్తారు. కొంతమంది రాస్తారు. కొంతమంది ఆడియో రికార్డ్ చేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఏడుస్తారు. లైక్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే ఇలానే చెయ్యాలి అనే రూల్ లేదు. మనం ఏది చేసినా అది కరెక్టే. అది మాత్రం నిజం. అలా అని డిస్ట్రక్టివ్‌గా వెళ్ళకండి. అంటే ఇప్పుడు ఆహ్, చేతులు కోసేసుకోవడాలు, లైక్ వేరే ఇప్పుడు నాకిలా అన్యాయం చేశారని వాళ్ళని పొడిచేయడాలు అలా చేస్తే లైక్ యాహ్! దట్ ఈస్ డిఫరెంట్. అలా అంటే డిస్ట్రక్టివ్ నేచర్‌లో ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఎవరు చెయ్యరు. బట్ అలా చేసే ఛాన్సెస్ ఉన్నా కానీ అంటే చెప్పలేం గదా! అది ఎలాంటి సిట్యుయేషన్సో. సో, ఆహ్, ఆ క్రోధమైనా, లేకపోతే ఆ బాధన్నా, ఆ అన్యాయం జరిగినా కానీ, సో, ఏదైనా సో, అలాగా ఆహ్, యాహ్! అలా అనమాట. మనం లోపలికి కంప్లీట్‌గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎంత పోరాడినా గానీ వాటికి రిజల్ట్స్ రాదు. ఏదో వచ్చినట్టే కనిపిస్తది కానీ రిజల్ట్స్ రాదు. అలాంటి విషయాలు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమందంటారు, మరి మనం పోరాడకపోతే ఎవరు పోరాడతారు అని. సీ అసలు మనం ఎలా అంటే అది కుంభస్థలంతో కొంతమందంటారు కదా! నాకు తెలుగు అంతగా రాదు. బట్ అంటే ఈ ఈ పాత వర్డ్స్ అనేవి నాకు తెలీదు. బట్ కుంభస్థలాన్ని ఢీకొట్టడానికి ఆహ్, అంత సమయం, ఓపిక వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఉంటుంది. అసలు ప్రపంచమే చెత్త చెత్తగా ఉంది. ఆ! అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలే ఇంకా దారుణంగా ఉన్నాయి. అలాంటిది మన ఒక ఈ 1000 మెంబర్స్‌కో, ఒక 2000 మెంబర్స్‌కో ఇలా జరిగినప్పుడు, మనకి అంత పవర్ లేనప్పుడు మనం ఎంతమందిని వెంట పెట్టుకొని తెచ్చినా గానీ, వాళ్ళు వాళ్ళు మనల్ని ఏదన్నా చేసేయొచ్చు. వాళ్ళకి ఎలా అంటే, మన మీద రాంగ్ ఎయడానికి వాళ్ళు చాలా సిద్ధంగా ఉంటారు. అంటే మన దగ్గర అక్కడ కొంచెం తప్పు. మనం చేసే ఆ కొంచెం తప్పేంటి అంటే ఆశ, హోప్. ఎక్కడో చేంజ్ ఒస్తుంది అనే ఆశ. ఏదో జరుగుతుంది అన్న ఆశ. అంటే ఆ సిట్యుయేషన్ మనకేదన్నా మంచి జరుగుతుంది, మంచి చేయిస్తుంది అనే ఆశ ఒక్కటే ఉంటుంది తప్ప ఇంకేమీ లేదు. సో, ఆ ఒక్కటి వాళ్ళు ఆ పాయింట్ పట్టుకొని మనల్ని మొత్తం సుడిగుండంలో తిప్పేస్తారు. సో, అది అంతా వద్దు అనేది నా ఫీలింగ్. నా ఒపీనియన్ గూడా. సో, ఆహ్, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. బట్ ఐ డోంట్ మైండ్. అంటే ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ ఉంటాయి. బికాజ్ అందరూ ఫీలింగ్‌ని యాక్సెప్ట్ చేయలేరు కదా! అందరూ ఏదైతే మచ్చ ఉందో దాన్ని కంప్లీట్‌గా పోగొట్టుకోవడానికి నో వన్ ఈస్ రెడీ. ఈవెన్ నేను గూడా స్టార్టింగ్‌లో ఈవెన్ ఐ యామ్ నాట్ రెడీ. నేను గూడా అప్పుడు రెడీగా లేను. అంటే ఏదో చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళకి ఎనక ఈ సిట్యుయేషన్‌కి ఎనక ఉన్న వాళ్ళని తీసుకొని రావాలి బయటికి అని చెప్పేసి అనుకుంటాం. బట్ నో, నో దట్స్ నాట్ ద వే అన్నమాట. అంటే మనం సాధించకపోయినా వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని ఐ మీన్ మనం సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని మనకి ఉంటుంది. బట్ నిజం చెప్పనా? లైక్ ఎలా చెప్పాలంటే
ఆ ఫ్యూచర్‌లో అవ్వని వాళ్ళు, ఓకే. సఫర్ అయ్యేవాళ్ళు, అవ్వని వాళ్ళు. ద నెక్స్ట్ బ్యాచ్ ఉంటారు గదా! లైక్ ఇలా మనలాగా సఫర్ అయ్యేవాళ్ళు. వాళ్ళకేమీ దిగులుండదు. వాళ్ళకేమీ దిగులుండదు. అసలు నువ్వు ఏదైనా సాధించావు అంటే లైక్ ఫర్ సపోజ్ ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఔట్‌కమ్ వాస్ గుడ్. ఓకే. నువ్వు మీరు ఓకే. ఆ బ్యాచ్ అంతా ఓకే. ఏదైతే ఉందో ఆ సిట్యుయేషన్‌ని ఎదిరించడానికి ట్రై చేశారు. ఓకే. దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ రియాక్షన్స్. ఒకటి ఆ నెక్స్ట్ ఆ సిట్యుయేషన్‌కి రావడానికి ఆ బ్లాక్ హోల్ లాంటిది ఉంది కదా! ఈ సిట్యుయేషన్. సో, నెక్స్ట్ బ్యాచ్ వస్తారు గదా! దగ్గరలో ఉండే బ్యాచ్. సో, వాళ్ళేమనుకుంటారు అంటే, అరే! వీళ్ళెందుకు ఊరికే వాళ్ళతో పెట్టుకుంటున్నారు అని ఒకటి. ఇంకొకటి ఏమనుకుంటారంటే, వీళ్ళు పిచ్చోళ్ళనుకుంటారు. బికాస్ దే డోంట్ నో ద పెయిన్. అంటే వాళ్ళు ఇంతవరకు ఆ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అండ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అలా ఇలా ఇట్స్ అ రిపిటీటివ్ ప్రాసెస్ అసలు. సో, ఫర్ సపోజ్ మనం ఎదిరించాం. ఆ సిట్యుయేషన్‌ని ఎదిరించాం. ఏదో జరిగింది. మంచి జరిగింది. వి ఆర్ ట్రైయింగ్ ఇట్. అండ్ మంచి జరిగింది. మనకేమీ కిరీటం రాదు. ఓకే. వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ బ్లాక్ హోల్ అనేది మనం కంప్లీట్‌గా మూసేస్తే నెక్స్ట్, నెక్స్ట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అసలేం లేదు గదా! అక్కడేముంది? దానికెందుకంత జేశారు? అన్న వాళ్ళు గూడా ఉంటారు. సో, ఇట్స్ ఆన్ యువర్ హ్యాండ్స్. అలా అనిపిచ్చుకున్నా పర్వాలేదు అంటే నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఎవరు అలా అనిపిచ్చుకోవాలి అని అనుకోరు గదా! సో, దట్ ఈస్ ద థింగ్. అండ్ మనము అంత టైమ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆ బ్లాక్ హోల్‌లో ఉండి చేసే బదులు, ఆ డార్క్‌నెస్ అంటే ఆ సిట్యుయేషన్ అనేది ఒక బ్లాక్ హోల్ లాంటిది. సో, అంత దగ్గరికెళ్లి చూడడం కంటే, వెళ్ళిపోవడమే మంచిది. ఆ సిట్యుయేషన్స్‌ని దాటుకొని వెళ్ళిపోవడమే మంచిది. సో, ఎలా వెళ్ళిపోవాలి అది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, యెస్. సో, ఐ ఫీల్ హ్యాపీ నేను ఆహ్, లైక్ చెప్తూ ఉంటే ఆ సంఘటనని నేను గుర్తు తెచ్చుకుంటున్నా గానీ, ఐ వాస్ లైక్ యాహ్! ఏం లేదు అనే ఫీలింగ్ ఒకటే ఉంది. సో, యాహ్! హోప్ మీరు కూడా ఏదైనా సిట్యుయేషన్స్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటే మీకు కూడా అలా ఎమోషనల్ డిస్కనెక్ట్ అవుతారు అని నా ఫీలింగ్. సో, యాహ్! ఒక్కొక్కరి రిజల్ట్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే ఆ ఫీలింగ్‌ని మొత్తం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎమోషనల్ ఉండొచ్చు. లైక్ వేరే డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ నాకైతే ఎమోషనల్ ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఐ యామ్ షేరింగ్ విత్ యూ అనమాట. బట్ వేరే రిజల్ట్ వచ్చిన అంటే యూ ఆర్ స్టిల్ ఫీలింగ్ అంటే మీకెక్కడో ఇంకా కొంచెం బిట్ మిక్స్చర్ ఆఫ్ ఆ ఫీలింగ్‌తో పాటు ఇంకా వేరేది కూడా ఉంది అంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ మీరు ఇంకా ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేదు. యూ స్టిల్ హ్యావ్ సంథింగ్ టు ప్రాసెస్ అని చెప్పేసి. బట్ డోంట్ మైండ్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. అలాని దీని మీదే ప్రాసెస్ చేసి చేయాలి అని కాదు. యూ హ్యావ్ వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డీలింగ్. చాలామంది అలా ఆ మచ్చ పడి బయటికొచ్చేసిన తర్వాత పోగొట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ట్రై చేస్తారు. ఒక్కొక్కరు దే గో అండ్ డూ ఎక్సెసివ్ వర్క్. చాలామంది చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది దే దే యాహ్! డిఫరెంట్‌గా చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దేర్. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి డిఫరెంట్‌గా చెప్తారు. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. ఎందుకు అంటే దే వాళ్ళకి ఐ మీన్ వేరే వాళ్ళు ఇలా చెప్పుంటారు ఆర్ వాళ్ళకి అది వర్క్ అయ్యుండొచ్చు. సో, మీరు అది ట్రై చేయండి. లేకపోతే ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. మీకు ఏది ఆహ్, బెస్టో అది మీకే తెలుసు. ఓకే. బట్ yes, I wish you all the best in this process and stay away from such black hole situations, right? Yes. And yeah, we only have ఒక తిప్పి కొడితే 40 సంవత్సరాలు కూడా సంతోషంగా ఉంటామో లేదో తెలీదు. అలాంటి ఇలాంటి లైఫ్‌లో మనం
ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం కంటే ఇట్స్ బెటర్ టు కీప్ ప్రాసెసింగ్ అవర్ సెల్ఫ్ అండ్ మూవింగ్ ఆన్ అంతే. బట్ యా, ఎవరన్నా బ్లాక్ హోల్ని కంప్లీట్గా మూసేస్తే అలాంటి సిచ్యువేషన్స్ వీ రియలీ షుడ్ అప్లాడ్. అంటే చాలా వరకు ఎఫర్ట్స్ అనేవి చూడరు చాలామంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. Everyone has a mixture of reactions when there was such అంటే ఏదైనా సక్సెస్ఫుల్గా అయ్యి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా చేసామనుకోండి. ఓకే, సో అప్పుడు అంటారు అన్నమాట, లైక్ అలాంటి సిచ్యువేషన్ అంటే వేరే బ్యాచ్ అంటే ఆ సిచ్యువేషన్స్ చూడని వాళ్ళు, వినని వాళ్ళు అంటారు ఏమని, అలాంటి సిచ్యువేషన్ వస్తే మేము ఢీ కొడతాము, మేము చేస్తాము, మీరేనా చేసేది అని చెప్పేసి. బట్ వాళ్ళకి తెలియదు కదా పాపం. సో యా, బట్ వాళ్ళు అలా అనకూడదు. ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్ హౌ వీ షుడ్ అప్లాడ్ అనేది. అది నేర్పిస్తే ఖచ్చితంగా గొడవలు రావేమో బేసికలీ. దట్ ఈస్ వన్ థింగ్. యా, ఇట్స్ లైఫ్ అంటేనే నేర్చుకోవడం. సో జీవితం అంటేనే నేర్చుకోవడం, జీవితం అంటేనే ఆ, ఒకరి గురించి ఒక ఒక ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నామో తెలుసుకోవడం. లైక్ నేను ఇంకా లయన్ కింగ్ చూడలేదు, ఐ హ్యావ్ సీన్ ద ట్రైలర్. సో సో ఎస్, ఫైన్, దట్స్ ఫైన్ కదా. యా, ఇట్స్ ఓకే టు టేక్ సమ్ డైలాగ్స్. బట్ ఎనీవేస్, I wish you all the best, and everything is fine, whether you are in the process or not the process, or yeah, it's completely fine. So that's it for today. That's it for this video, and chala chala thanks. And I'm really sorry if this was in తెలుగులో కొంచెం ఇంగ్లీష్లో కొంచెం అలా ఉంటే, అంటే పోంగా పోంగా మంచిగా మాట్లాడతానేమో. Let's just hope. So thanks for watching.